తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే చెరువుల పరిరక్షణ కోసం హైడ్రాని తీసుకువచ్చారు. హైడ్రాతో రేవంత్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చాలా అక్రమ కట్టడాలను ఈ టీం కూల్చివేసినప్పటికీ టాలీవుడ్ అగ్ర నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో రేవంత్ రెడ్డి ఎవరిని వదిలిపెట్టారనే భయం మొదలైంది. హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా దూకుడు ప్రదర్శిస్తుంది. ఆక్రమణ అని తెలిస్తే అంతు చూస్తుంది. చెరువు FTL బఫర్ జోన్ లో అక్రమంగా నిర్మించిన కోట్ల విలువైన విల్లాలను నేలమట్టం చేసింది. తాజాగా దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట గ్రామ పరిధిలోని కత్వా చెరువులో 13 విల్లాలను హైడ్రా అధికారులు ఆదివారం కూల్చివేశారు. నిర్మాణ సంస్థ ఈ విల్లాలను ఒక్కో దానిని 1.5 కోట్లకు విక్రయించింది. ఈ సంస్థ నిర్మించిన విల్లాల్లో 18 విల్లాలు కత్వా చెరువులో FTL బఫర్ జోన్ లో ఉండగా 5 ప్రస్తుతం కుటుంబాలు నివాసం ఉండడంతో వాటి కూల్చివేతను వాయిదా వేశారు. ఇలాంటి విల్లాలు సుమారు 1000 వరకు FTL బఫర్ జోన్ లో అక్రమంగా కట్టినట్లు హైడ్రా అధికారులు భావిస్తున్నారు. తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ 44 ఏళ్లలో 60% చెరువులు కబ్జా అయ్యాయని, ఇలానే వదిలేస్తే చెరువులు అనేవి ఉండవు అని పేర్కొన్నారు. చెరువులు పూడిస్తే నీరు ఎక్కడికి వెళ్ళాలి, ఇళ్లలోకి వస్తాయని తెలిపారు. ఈజీ మనీ కోసం చెరువులు కబ్జా చేస్తున్నారని, ప్రభుత్వ భూమి పక్కన చిన్న ప్లేస్ తీసుకుని ఆ తర్వాత ప్రభుత్వ భూమిపై గురిపెడుతున్నారని స్పష్టం చేశారు. కొందరు పేదలను ముందు పెట్టి కబ్జా చేస్తున్నారని తెలిపారు. చెరువుల ఆక్రమణ ఉండకూడదు అనేది హైడ్రా లక్ష్యమని, చెరువులు కబ్జా చేస్తే మన భవిష్యత్తు ప్రమాదంలో ఉంటుందని, పొలిటీషియన్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వ్యవస్థల్ని మేనేజ్ చేసి కట్టడాలు కట్టారని, అలాంటి అక్రమాలు కూల్చేస్తామని స్పష్టం చేశారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.